చంద్రబాబు ఎలక్షన్లో మీటింగ్కి వచ్చారు. అందరూ బుకేసి ఇచ్చి శాలువాలు కప్పారు. నేను ఇది పట్టుకెళ్ళాను, ఇది ఇచ్చి శాలువ కప్పాను. ఇది ఇందాక నుంచి చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్, మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఉందన్నమాట ఒక వ్యవసాయం. ఫోటో తీసుకుందాం. ఇది ఇచ్చాను ఆయనకి. ఆయన అప్పటి వరకు మీరే చేశారండి ఇది? చాలా ఖర్చు అవుతుంది. 20 రోజులు పడుతుంది ఒక్కొక్కటి చేయాలి. ఒక్కొక్క వెన్ను తీసుకుని చేయాలి. అంటే చూడడానికి చాలా సింపుల్ గానే ఉంది కానీ 20 రోజులు కష్టం, చాలా ఎక్కువ రోజులు పడుతుంది. ఒక బుకే చేయాలంటే 20 days పడుతుంది. ఒక్కొక్క వెన్ను మళ్ళీ దాని చుట్టాలు, మళ్ళీ ఒక వెన్ను అలా చుట్టూ. సరే ఇది ఇచ్చాను చంద్రబాబుకి. మీటింగ్ ఆపేసి ఆయన ఇదిగో చూడండి మా అందరూ బుకేలు సెలవులు కప్పారు. ఈయన ఏం పట్టుకొచ్చారు చూడండి, మనం తినే అన్నం రైస్ బుకే పట్టుకొచ్చారు. ఈ బుకేలను ఇంతవరకు నేను చూడలేదు. ఇంతవరకు రాజకీయాలు ఉన్నాను, ఇలాంటి బుకే ఇవ్వలేదు నేను చూడలేదు అంటే అని. అప్పుడు గోదావరి జిల్లా మర్యాదలే వేరుగా ఉంటాయి. వాళ్ళతో ఎందులోనూ పోటీ చేయను. ఉభయ గోదావరి జిల్లాలో అంత మర్యాద చేస్తారు. వాళ్ళ ఆచార్యాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పొలం సాగు విధానాలు వేరుగా ఉంటాయి, ఎక్కడ ఉండవు. వాళ్ళ పశువులు ధాన్యం అన్నీ పొలంలో వదిలేస్తారు. ఒక్కొక్క దొంగతనం జరగదు వాళ్ళకి. ఇప్పుడు దూడలన్నీ పొలంలో ఉంటాయి, 20 ఆవులు గేదెలు. ధాన్యం కూడా పొలంలో నెల 2 నెలల ధర వచ్చేవారు కొంచెం, అప్పుడు అమ్ముతాం అన్నమాట. ఇప్పటికి కూడా ఈస్ట్ వెస్ట్ ఆ సిస్టమ్ ఉంది. అదే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఆవులే ఇంటి దగ్గర ఉంటే దొంగతనంగా తొలగిపోతారు, గేదెలు తొలగిపోతారు. పొలంలో ఉంటే అసలు ఉండవండి. ఇప్పటికి కూడా మాకు ఆచారం ఉంది. దొంగతనం కొబ్బరికాయ రాలిపోతే అక్కడే ఉంటుంది. 10 రోజుల తర్వాత వెళ్ళినా ఆ కాయ ఎవరో పట్టుకెళ్ళి. సో మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి వ్యవసాయంలో ఎన్ని రకాల మార్పులు మీరు చూసారు? ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ నన్ను ఫాలో అయ్యి నేను ఇప్పుడు ఏ కొత్త రకం, ఇప్పుడు జవహర్లాల్ 5 రకాలు ఇచ్చారన్నానుగా. మేము ఉదాహరణ ఫస్ట్ ఐఆర్ రేట్ 40 బస్తాలు పడింది. ఐఆర్ 64 50 బస్తాలు. 50 బస్తాలు ఎలా చేస్తే చెప్తా వినండి. సన్నం ఐఆర్ రేట్ ఏమో లావు. ఇది ఈ శాస్త్రవేత్త ఆయన పేరు, ఆయన ఐఆర్ 64 ఆయన చేస్తారు. ఆయన కూడా వచ్చారు. స్వామినాథన్ వచ్చారు, 2 సార్లు వచ్చారు స్వామినాథన్. సరే 64 పట్టుకొచ్చి అప్పుడు అశ్వరాపేటలో వ్యవసాయం చేస్తాను కదండి 85 నాటికి. అది బొగ్గది కాల్చి చుట్టూ ఫెన్సింగ్ వేస్తాను కదా. అక్కడ బోర్ల మీద ఎర్ర నెలలో సాగు చేస్తారు, వ్యవసాయం బాగా చేస్తారు. 100 ఎకరాలు లీజుకి తీసుకుని 100 ఎకరాలు ఐఆర్ 64 వేస్తాను. ఇక్కడ ఖరీఫ్లో ఇచ్చారు 10 కేజీలు, 1 కేజీ ఇచ్చారు. పుడుకున్న దగ్గర డబ్బా ఆ 1 కేజీని ఇస్తే 5 బస్తాలు 6 బస్తాలు అయినాయి. పట్టుకెళ్ళి అక్కడ 100 ఎకరాల్లో లీజు అక్కడ వేస్తాను. అంటే ఖరీఫ్లో అందరికీ రబీ వెరైటీ అది. అన్నీ షార్ట్ డ్యూరేషనే చేస్తారు వాళ్ళకి ఫిలిప్పైన్స్లో, లాంగ్ డ్యూరేషన్ చేయరు. 100 ఎకరాలు వేశాను. ఎకరానికి 60 బస్తాలు అయింది. అప్పుడు ఇక్కడ గోదావరి వరద వచ్చి గడ్డి ఒడ్డు లేకుండా అయిపోయారు. అప్పుడు నేను పండించినవి ఉన్నాయి కదండి, ఈస్ట్ వెస్ట్ తిరిగి ఒక్కొక్క కేజీ మనిషికి ఫ్రీగా 5,000 మంది ఫ్రీగా ఇచ్చి వచ్చాను. ఇంటింటికి తిరిగి అంత గొప్ప రకం అది, అందరూ ఫ్రీగా ఇస్తున్నామని ఇక్కడ వెస్ట్ గోదావరిలో కామెంట్ చేశారు రాజులు. మంచిదైతే అభివృద్ధి చేసుకుని చెడదైతే వదిలేయండి. పొందోమస్ వారు నా మంచి ఫ్రెండ్, ఆయన కోసం వచ్చాను ఈ గ్రామం. వాళ్ళు గోదావరి వరద వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మాకు కూడా ఇవ్వండి, అశ్వరాపేటలో 100 ఎకరాలు ఉందంటే మీకు అందులో వేశారని లీజు రండి మాకు అంటే వాళ్ళకి కూడా ఇచ్చాను. మొత్తం అందరి అప్పుడు కలెక్టరు ఈయనండి, ఏం పేరు ఎవరు, చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్ అయ్యాడు. ఈ జగన్ దగ్గర కూడా అడ్వైజర్గా ఉన్నాడు. ఆయన పేరు, ఆయన అలా కర్ణాటకలో కూడా 1,000 మందికి ఇచ్చాను. అంటే కర్ణాటక నుంచి కూడా సీట్ పట్టడానికి పర్మిషన్ ఇస్తే 10 లారీలు సీట్ పట్టుకొచ్చి అది కూడా లేవు కదా, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. నా 100 ఎకరాల్లో కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. 50 బస్తాలని. అప్పుడు మా పొలం ఖరీదు అంతా తెలుసండి. మా పొలం 50,000, కర్ణాటక పొలం 5,000. 5,000 పొలం 50,000 అయింది. ఈ 50,000 పొలం 5 లక్షలు. మిల్లర్స్ కూడా తీసుకెళ్ళి సన్మానం చేశారు. మామూలు ఇక్కడ రకాలైతే
100 కేజీలు ధాన్యం ఆడిస్తే 60 కేజీలు బియ్యం అవుతాయి. IR64 65 కేజీలు బియ్యం వచ్చినాయి. మినరల్స్ కూడా సన్మానం చేస్తారు. నర్సిపూర్ లాయర్స్ అందరూ కూడా సన్మానం చేశారు. జడ్జెస్ అందరూ కూడా. మా బ్రదర్ లాయర్ నర్సిపూర్ కోర్టు. మీరు ఈ స్టార్ట్ చేసిన ఈ జర్నీలో మీరు ఎదుర్కొన్న డిఫికల్టీస్ ఏంటండి? అంటే ఇది చాలా కష్టతరం, ఎప్పుడైనా గివప్ ఇచ్చేద్దామని అనుకున్నారా? అవునండి, వదిలేద్దామన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎప్పుడా తాటరాని పనులు చేయలేదు. అన్నీ మంచి పనులే చేసేవాళ్ళం. అందరినీ అభివృద్ధిలో తీసుకొచ్చాం. ఈ 5 రకాల 100 గ్రాములు ఇచ్చారు కదండి. 40 బస్తాలు IR వెళ్ళిపోయింది. IR64 50 బస్తాలు పోయింది. ఆయన ఇచ్చిన 60 70. 100 గ్రాములు భార్య ఇద్దరు వచ్చారు, పొలాన్ని చూశారు. 100 గ్రాములు ఎంత నెలలో వస్తాయని నీళ్ళు గింజలు ఉంటాయి. ఆ 100 ఒక్కొక్క మొక్క వేసి చేస్తే అందులో 3 సక్సెస్ అయినాయి. SAL10, PR126, ZGY1. ఈ 3 రకాలు 60 బస్తాలు 70 బస్తాలు ఎంచుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర లక్షల ఎకరాలు, 100 గ్రాములు లక్షల ఎకరాలు. అది సేవే కదండి. లక్షల ఎకరాలు ఏంటంటే 70 బస్తాలు 80 బస్తాలు, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 75 వరకు ఇప్పుడు వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తది ఇచ్చారు DRR వాళ్ళు. DRR 75. 5,000 మంది క్యూ కట్టి తీసుకున్నారు 2 కేజీలు. అక్కడ నాకు ఆయన అభిమానంగా డైరెక్టర్ సుందరం గారు ఉన్నారు. 10 కేజీలు పంపించారు. ఇప్పుడు ఎకరంలో వేస్తున్నాను 2 రోజుల్లో. అట్లా దాని దిగుబడి అని చెప్పాడని వాళ్ళు చెప్పింది 100 బస్తాలు చెప్పారు. ఒక్క వెన్నులో 800 గింజలు ఉంటాయి. అంతకంత దిగుబడి వస్తుంది. అది వేస్తున్నాను, వేసి అభివృద్ధి చేసి అది కొన్ని వేల మందికి ఇస్తాను.